ఈరోజు వివాదరహితుడు. ఆయన డబ్బు రాజకీయాలకు ఖర్చు పెడతాడు, కానీ ఆ ప్రతిఫలం రాజకీయాల నుంచి ఆశించే వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన దంపతులు ఇద్దరు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. సో ఎనీవే, నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లలో వాళ్ళకి 2-3 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి కనపడలే. నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన ప్రతిదానికి రివర్స్ టెండర్ అంటాడు కదా, రివర్స్ స్ట్రోక్ ఆయన పార్టీ నుంచి ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. రేపు ఎలక్షన్లో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేమందరం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాము. జిల్లాలో కొన్ని అరాచకంగా 2-3 మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా తయారైనారు. దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇప్పటికీ కూడా దోపిడీ ఆపటంలా. మేము 40-50 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇటువంటి దోపిడీ, నిలువు దోపిడీ. సిలికా, క్వార్ట్జ్, శాండ్, ఈరోజు కృష్ణపట్నం పోర్టే లేచిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచోళ్ళంతా తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో విపిఆర్ గారు రావటం మనస్ఫూర్తిగా అందరం స్వాగతిస్తాం. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసినటువంటి సందర్భంగా గడిచిన నెల రోజులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ వైఖరిపై అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. చివరిగా వారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని, ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం. వారు సముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తారు.